సిగాచిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇంకా 9 మంది ఆచూకీ లభ్యం కాలేదు. శిథిలాలను తొలగిస్తుండగా ఎముకల లభ్యమైన నేపథ్యంలో DNA టెస్టుల కోసం ల్యాబ్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. పాషమైలారం పరిశ్రమ పేలుడు ఘటనలో మరో 3 మృతదేహాల వివరాలను గుర్తించారు. 2 బీహార్, ఒకరిని ఒడిశా కార్మికులుగా అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. जो है अफसोसपूर्ण है और सबसे पहले सभी मजदूरों के प्रति श्रद्धांजलि व्यक्त करता हूं जो मारे गए हैं। हमारे अपने स्टेट के बिहार के भी कई मजदूर इसमें मारे गए हैं। अभी हमने फैक्ट्री साइट का विजिट किया है, पदाधिकारियों से बात की है और इसके बाद हम हॉस्पिटल जाने वाले हैं। एक बात दिख रही है कि जो अहमदाबाद में जहाज़ की दुर्घटना में बहुत सारे लोग मारे गए और फिर ये फैक्ट्री की दुर्घटना हुई, तो पुराने जो हमारे पास इक्विपमेंट्स हैं उनका रख रखाव देखभाल लगता है कि कमज़ोर पड़ा है और वो हमारा इस ओर ध्यान खींचता है कि देश भर में जिनके पास भी कारखाने में या जहाज में या जहाँ कहीं भी उसका एक बार आप ओवरऑल चेकअप करें। ऐसे भी मोदी जी के दौर में सुरक्षा नॉर्म्स में మరోవైపు సిగాచి పరిశ్రమలో బీహార్కు చెందిన కార్మికులు చనిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి సిపిఎం బృందం ఇక్కడకు చేరుకుంది. ప్రమాద స్థలాన్ని ఆ పార్టీ నేతలు పరిశీలించారు. పాషమైలారం ప్రమాదంపై బీహార్ కరక్కడ్ ఎంపీ రాజారాం సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో కనీస భద్రతా చర్యలు లేవని ఆరోపించారు. హఠాత్తుగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హెచ్చరించే వ్యవస్థే లేదని, అసలు దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగలేదన్నారు. ఈ అంశంపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని రాజాసింగ్ అన్నారు. नाम भी लिखिए।